క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం ఏటుకూరు విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఏటుకూరి దేవదాస్ సంపూర్ణ. పుట్టినరోజు జరుపుకుంటున్న ఏటుకూరి దేవదాస్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారిని వారి కుటుంబ సభ్యులందరికీ ప్రభువు ఆశీర్వదించి అందరికీ మంచి ఆరోగ్యమును దయచేయమని సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ, శ్రీమతి చిత్తా అంతోనమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని డాక్టర్ ఏరువ గీత, చిత్తా థామస్ రెడ్డి సమర్పిస్తున్నారు. బెంగళూరు మేత్రాసనం ఇందిరానగర్ విచారణ, 73వ పుట్టినరోజు జరుపుకుంటున్న స్వర్ణలత గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ పీటర్ బాబు, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు కొమ్మారెడ్డి చిన్న శవరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ రెవరెండ్ ఫాదర్ కొమ్మారెడ్డి శ్రీవారెడ్డి గారు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సెయింట్ ఆగ్నేస్ విచారణ, 67వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఎం తిరుపతమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ల ప్రత్యేక తలంపులు నెరవేరాలని, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం ఎల్బీ నగర్ మరియ రోజా మిస్టికా విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న పక్కి లూర్ది మేరీ గారిని దీవించి అనుగ్రహించిన అనేక అద్భుతమైన మేలులకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ రానున్న రోజుల్లో ఆయురారోగ్యములతో దీవించమని వేడుకుంటూ మరియు కీర్తిశేషులు అంబ్రోస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని ప్రార్థిస్తూ వరప్రసాద్, మేరీ విజయరాణి, అభినవ్దీప్, అనూహ్య, అభిషేక్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ, జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధన పీటర్, సాంబ ఏంజలీనా, సాంబ శివ, సాంబ అరుష్, సాంబ అర్నవ్, అలెన్ పీటర్, ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలిపూజ పునీత అంతోని వారి పేరిట సమర్పిస్తున్నారు. సుధాకర్, అంతోని కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మరియు మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. పెనుమత్స, విజయ్ కుమార్ మరియు హిమబిందు గారి కుటుంబంలో దేవుడి చేసిన మేలులకు గాను మరియు అనుకున్న తలంపులు నెరవేరాలని, ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరాలని కోరుతూ పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. హృదయవేళ హృదయార్పణ చేయ ఆత్మవిభుని చెంత చేరి సంతసింతుము.
ఆత్మవిభుని చెంత చేరి సంతసింతము. జీవనదాత యేసని జీవితులకు సంరక్షణని. జీవనదాత యేసని జీవితులకు సంరక్షణని. నిరతము స్తుతులతో కీర్తించ పరుగున రండి. నిరతము స్తుతులతో కీర్తించ పరుగున రండి. ఆరాధన ఆరాధన స్తుతి స్తోత్ర ఆరాధన. ఆరాధన ఆరాధన బలి పూజ ఆరాధన. ఆరాధన ఆరాధన స్తుతి స్తోత్ర ఆరాధన. ఆరాధన ఆరాధన బలి పూజ ఆరాధన. బలి పూజ ఆరాధన. మనం విన్నటువంటి పూజ ఉద్దేశాలతో పాటు మన వ్యక్తిగత విన్నపాలను కూడా యేసు ప్రభుకి ఈ దివ్య బలి పూజ ద్వారా సమర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడు యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము. కన్నీరు కార్చి మన్నింపగోరి సన్నిధి నిలచితి దేవా. శరణము నీవే కావా. శరణము నీవే కావా. చింతలు బాపా చీకటి ద్రోల సుందర జ్యోతి వైరావా. చింతలు బాపా చీకటి ద్రోల సుందర జ్యోతి వైరావా. నా బంధము విడచి పావన మార్గం పొందను వరముల నీవా. పొందను వరముల నీవా. కన్నీరు కార్చి మన్నింపగోరి సన్నిధి నిలచితి దేవా. శరణము నీవే కావా. శరణము నీవే కావా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మీరు మాకు దత్తత వరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన బిడ్డలుగా చేసితిరి. అసత్యమనెడు అంధకారములో మేము చిక్కుకొనకుండా మీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్లు మమ్ము కరుణింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుడు సొలొమోను గొర్రెల మీద అగ్నిని గంధకమును కురిపించెను. మొదటి పట్టణము ఆదికాండము 19వ అధ్యాయము
15వ వచనం నుంచి 29వ వచనం వరకు. సొదొమ నగరమును దేవుడు నాశనము చేయుచున్నాడు. కావున తెల్లవారిన తర్వాత దేవదూతలు లోతును వెళ్ళిపోమ్మని తొందరపెట్టిరి. అతనితో, తొందరపడము, ఇక్కడ ఉన్న నీ భార్యను కుమార్తెలను తీసుకొని వెళ్ళిపోము. పోకున్న ఈ నగరము వారు తాము చేసిన తప్పులకు అగ్గిపాలగునప్పుడు నీవును బుగ్గి అయిపోదు అనిరి. కానీ లోతు జాగు చేశాను. అయినను దేవుడు అతని పట్ల కనికరము చూపాను. కావున దేవదూతలు లోతు చేతులు పట్టుకొని భార్యతో కుమార్తెలతో అతనిని నగరం వెలుపలకి తీసుకొని వచ్చారు. వెలుపలకి చేర్చిన తర్వాత వారు ప్రాణములు దక్కించుకొనదలచిన ఇక్కడ నుండి పారిపోవుడు, వెనుకకు తిరిగి చూడకుము, మైదానంలో ఎక్కడ ఆగకుడు, కొండలకు పారిపోవుడు, పారిపోకున్న మీరును బూడిదైపోదురు అనేది. అంతటా లోతు, అయ్యా అట్లు కాదు, మీరు ఈ దాసుని పట్ల ఎంతయో మన్నను చూపితిరి, నా ప్రాణమును కాపాడి మీకు నా యందున్న దయ ఎంత అధికమో రుజువు చేస్తిరి. నేను కొండలకు తప్పించుకొని పోలేను, అక్కడ ఉపద్రవం పాలై చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవుటకు ఇక్కడకు దగ్గరగా ఉన్న ఒక చిన్న ఊరున్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోయి బ్రతుకొనిండు, ఇదే ఆ చిన్న ఊరు అనెను. దేవదూత అతనితో, నీ మనవి మన్నింతును, నీవు చెప్పిన ఈ ఊరిని నాశనము చేయను, తొందరగా నీవు అక్కడికి పారిపోమ్ము, నీవు అక్కడికి చేరుదాకా నేను ఏమి చేయజాలను అనెను. కావుననే ఆ ఊరికి సోయరు అని పేరు వచ్చెను. లోతు సోయరు చొచ్చునప్పటికీ ఆ ప్రదేశమును సూర్యుడు ఉదయించెను. దేవుడు ఆకాశం నుండి సొదొమ గొర్రెల మీద అగ్నిని గంధకమును కురిపించెను. దేవుడు ఆ పట్టణములను నేలమట్టము చేసెను, మైదానములెల్లా నాశనము చేసెను, పట్టణ ప్రజలను చంపెను. నేల నుండి పుట్టి పెరిగిన చెట్టు చేమలను బూడిద చేసెను. అప్పుడు లోతు భార్య అతని వెంట నడిచి వచ్చును, వెనుదిరిగి చూచెను. చూచిన వెంటనే ఆమె ఉప్పు కంబముగా మారిపోయెను. అబ్రహాము వేకువజాముననే లేచెను. పూర్వము తాను దేవుని సంధించిన నిలిచిన చోటకి వచ్చెను. అతడు సొదొమ గొర్రెల వైపు మైదానం వైపు చూచెను. దట్టమైన పొగ లేచుచుండెను. ఆ రీతిగా మైదానపు నగరములను నాశనం చేసినప్పుడు దేవుడు అబ్రహామును గుర్తు తెచ్చుకొనెను. లోతు నివసించుచున్న పట్టణములను నేల మట్టము గావించినప్పుడు దేవుడు అతనిని ఆ ఉపద్రవం నుండి తప్పించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు ప్రభు నీ స్థిరమైన ప్రేమ నీ స్థిరమైన ప్రేమ నాకు విదితము. నాకు విదితము. ప్రభు నీవు నన్ను నిశితముగా పరిశీలింపుము, నా కోరికలను ఆలోచనలను పరీక్షించి చూడుము. నీ స్థిరమైన ప్రేమ నాకు విదితము, నేను నీ పట్ల విశ్వాస పాత్రుడుగా వెలుగుచున్నాను. అందరూ ప్రభు ప్రభు నీ స్థిరమైన ప్రేమ నీ స్థిరమైన ప్రేమ నాకు విదితము. నాకు విదితము. పాపాత్ములతో పాటు నన్ను నాశనము చేయకము, నరహంతులకు పట్టుగతి నాకు పట్టనీయకము. వారు దుష్కార్యములు చేయువారు, లంచములు ఇచ్చుటకు సిద్ధముగా ఉండువారు. అందరూ ప్రభు ప్రభు నీ స్థిరమైన ప్రేమ నీ స్థిరమైన ప్రేమ నాకు విదితము. నాకు విదితము. నా మట్టుకు నేను ధర్మశాస్త్రము నడితిని, నీవు నన్ను రక్షింపుము, నన్ను కరుణతో చూడుము. నేను అపాయము నుండి తప్పించుకొంటిని, భక్త సమాజమున ప్రభుని కీర్తించెదను. అందరూ ప్రభు ప్రభు నీ స్థిరమైన ప్రేమ నీ స్థిరమైన ప్రేమ నాకు విదితము. నాకు విదితము. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది.
స్థిరమైనది, నీ కృపా అనంతమైనది, నీ నీతి మహాస్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందము, నీ నీతి మహాస్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నుండి 27వ వచనం వరకు. అంతటా యేసు పడవనెక్కగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. హఠాత్తుగా గాలి వాన కమ్మి పడవను ముంచెత్తునంతటి అలలు ఆ సముద్రములో చెలరేగెను. ప్రభువు ఆ సమయమున నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను మేలుకొలిపి, ప్రభు, మేము నశించుచున్నాము, రక్షింపుము అని ప్రార్థింపగా యేసు వారితో, ఓ అల్ప విశ్వాసులారా, మీరు భయపడదరేలా అని పలికి లేచి గాలిని సముద్రమును గద్దించెను. వెంటనే ప్రశాంతత చేకూరెను. గాలి సముద్రము సైతము ఈయన ఆజ్ఞకు లోబడినవి. ఈయన ఎంతటి మహానుభావుడు అని జనులు ఆశ్చర్యపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. కొన్నిసార్లు మనకు కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు మనకు ఒకలాంటి ఆలోచన వస్తుంది. ఏమని? నేను దేవునికి ఇంత మంచిగా ఉన్నాను, పూజలలో పాల్గొంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, జపమాలలు చెప్తున్నాను, ఇదిగో మెట్టు కూడా అంతోని వారి దగ్గరకు వచ్చి 9 దినాలు ప్రార్థన చేస్తున్నాను. ఇవన్నీ చేసినప్పటికీ ఈ కష్టాలు నాకెందుకు అని మనము అనుకోవచ్చు కొన్నిసార్లు. అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు. కానీ చూడండి, ఈరోజు మనం సువిశేష పట్టణంలో విన్నట్లు మొదటి విషయం, యేసు ప్రభు శిష్యులతోనే ఉన్నారు. యేసు ప్రభు శిష్యులతో ఉన్నారు. ఆ శిష్యులతో ఉన్నప్పటికీ ఆ సముద్రంలో ఆ పడవను ముంచెత్తేంత అలలు వస్తూ మరియు ఆ పడవ మునిగిపోయే ప్రమాదంలో ఉన్నది. చూడండి, శిష్యులు అనుకోవచ్చు కదా, ప్రభు మనతో ఉన్నారు, ఇంకా ఏమవుతుంది, మనకు సురక్షిత మనకున్నది, ఏం కాదులే అని వాళ్ళు అనుకోవచ్చు. కానీ ప్రభు ఉన్నప్పటికీ ఆ అలలు వచ్చి ఆ అలలు వారిని ముంచేంత ప్రమాదంలో వారిని పెట్టినది. కాబట్టి ఇది మనం మొదటి విషయం గమనించాలి. మనం ప్రభుకి ఎంత దగ్గరగా ఉన్నా కానీ, లేదా దూరంగా ఉన్నా కానీ, ఈ జీవితంలో మనకు అంటే కష్టాలు కానీ ఈ అలలు లాంటివి వస్తూనే ఉంటాయి. కాబట్టి మనం విశ్వాసంలో మనం ప్రవేశించాము, మనం మంచిగా ప్రార్థన చేస్తున్నాము, పూజలలో పాల్గొంటున్నాము, ప్రభు యొక్క ఆజ్ఞలు అన్నిటినీ పాటిస్తున్నాము అని అంటే అది మంచిదే. కానీ మనం అట్లా మంచి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నంత మాత్రాన మన జీవితాల్లో కష్టాలు రావు అని ప్రభు చెప్పలేదు. అలలు తప్పకుండా వస్తాయి ప్రభు ఉన్నప్పటికీ. రెండో విషయం, అలా అలలు వచ్చినప్పుడు ఆ శిష్యులు భయపడి అప్పటి వరకు బాగానే ఉన్నారు. కానీ ఆ అలలను చూసి వాళ్ళు భయపడిపోయి నిద్రిస్తున్నటువంటి యేసు ప్రభుని లేపి, ప్రభువా, మనము నశిస్తున్నాము కాబట్టి ఏదైనా చేయండి అన్నట్టు వాళ్ళు ప్రభుని లేపుతున్నారు. ప్రభు లేచిన వెంటనే ఏమని చెప్తున్నారు? ఓ అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారు అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి చూడండి, అలాంటి వచనాలు, అలాంటి పదాలు ప్రభు మనకు కూడా చెప్పొచ్చు.
ఎప్పుడైతే మనం మన కష్టాలను చూసి మనం భయపడిపోయి మనం టెన్షన్లో పడిపోతున్నామో, ప్రభు మనల్ని చూసి ప్రభు ఏమంటున్నారు, మీరు భయపడవలదు. ఎందుకంటే ప్రభు మనతో ఉన్నప్పుడు మనకు ఏ కష్టమైనా కానీ ఆ కష్టం మనలను ముంచేంత కష్టం కాదు. ఎందుకంటే ప్రభు మనలను ఏ విధంగా రక్షిస్తారు అనేటువంటిది ఆ అభయము ప్రభు మనకిస్తూ ఆ శిష్యులతో ప్రభు అలా చెప్తున్నారు, మీరు భయపడవలదు అన్నట్టు. కాబట్టి ఇది రెండో విషయం మనమందరం కూడా ప్రతిరోజు గుర్తుపెట్టుకో. ఎందుకంటే జీవితంలో ఈ అలలు లాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి, కానీ ప్రభు మనతో ఉన్నారు అన్నటువంటి ఆ ధైర్యము మనలో ఉండాలి అని ప్రభు చెప్తున్నారు. మూడో విషయం ఏంటంటే, ప్రభు మనతో ఉంటే ఏం చేయగలుగుతారు అనేటువంటిది మనకు ప్రభు స్పష్టంగా సూచిస్తున్నారు ఇక్కడ ఈ వచనాల్లో. అప్పుడు ఆ విధంగా శిష్యులు అతన్ని విన్నవించినప్పుడు ప్రభు లేచి నిలబడి ఆ గాలి, ఆ తుఫాన్ని, ఆ సముద్రాన్ని మీరు శాంతి అని అన్నప్పుడు అవి వెంటనే ఆగిపోయినట్లు మనకు పునీత మత్తయి గారు చెప్తున్నారు. వెంటనే ఏదో కొద్దిసేపు తర్వాత, లేకపోతే ప్రభు చెప్పిన గంట సేపటికి అలా కాదు. ప్రభు యొక్క మాట అలా పలకడము, మరి అక్కడ ఆ సంఘటన జరగడము రెండు దాదాపు ఒకే సమయంలో జరిగినవి. అంటే ప్రభు వలనే ఆ యొక్క సముద్రంలో శాంతి కలిగినది అని మనం చెప్పగలుగుతున్నాం. అలాగనే మన జీవితంలో ఈ సమస్యలు అలలులా వచ్చినప్పుడు ప్రభు యొక్క ఒక్క మాట చాలు. కాబట్టి ఆ మాట కొరకు మనము వేచి ఉండాలి అని యేసు ప్రభు మనలను కోరుతున్నారు. అది ఎప్పుడైతే మనం ప్రభు ఆ మాటను పలుకుతారు, మనం వేచి ఉండాలి అని చెప్పి మనం ఆశిస్తున్నామో, అది మన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నది. మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మనము అలా వ్యక్తం చేస్తూ, సరే ప్రభువా మీ చిత్తము కలుగును గాక అని ఏ విధంగా అయితే యేసు ప్రభు గెత్సెమనీ తోటలో తన తండ్రితో అన్నారు, మీ చిత్తం కలుగును గాక అని, అదేవిధంగా మనం కూడా సరే మనకి జీవితంలో అలలు వచ్చినప్పుడు ప్రభు మనతో ఉన్నారు అన్నటువంటి ఆ గ్యారంటీ ప్రభు మనకు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఆ గ్యారంటీ ప్రకారం మనకు ప్రభు ఏ విధంగా మనం రక్షిస్తారు అని చెప్పి మనం ప్రభుపై ఆ విశ్వాసాన్ని మనము ఉంచాలి. ఆ విధంగా మనం ప్రభుని విశ్వసిస్తే తప్పకుండా ప్రభు మనల్ని రక్షిస్తూ మనల్ని ముందుకు నడుపుతారు. ఇది మనకు ఈరోజు ఈ సువిశేషం ద్వారా ప్రభు మనకి ఇస్తున్నటువంటి గొప్ప అభయం. కాబట్టి ఈ దివ్య బలి పూజను మనం ఈరోజు సమర్పించుకుంటున్నామంటే ఈ యొక్క విశ్వాసాన్ని, ఈ విశ్వాసంలో మనం ఇంకా ఎదగాలని. కానీ చాలాసార్లు మన విశ్వాసము బలహీనంగా ఉన్నది. బహుశా కొన్నిసార్లు మన విశ్వాసం ఉండకపోవచ్చు కూడా, కానీ పర్వాలేదు. ఎందుకంటే ఆ బలహీనమైనటువంటి విశ్వాసాన్ని మనం ప్రభు ముందు ఉంచితే ప్రభు ఆ విశ్వాసాన్ని ఆశీర్వదించి ఆ విశ్వాసం ఎదిగే విధంగా ప్రభు చేయగలరు. కాబట్టి ఈ దివ్య బలి పూజ మనం సమర్పించుకుంటున్నామంటే ఈ విధంగా ప్రభు మన విశ్వాసాన్ని ఆశీర్వదించి మన విశ్వాసము పెరిగే విధంగా, మరి మన విశ్వాసం ఎదిగే విధంగా ప్రభు మనలను ఆశీర్వదించాలని, మరియు మన జీవితంలో వస్తున్నటువంటి కష్టాలు కానీ ఇబ్బందులకు మనం గురైనప్పుడు వాటి నుంచి ప్రభు మనకు విడుదలను దయచేస్తూ తన యొక్క రక్షణను మనకి ఇవ్వాలని ఉద్దేశిస్తూ ఈ దివ్య బలి పూజను కొనసాగించుకుందాము. చరణాల సేవకే అంకితమయ్యా, అంకితం ప్రభు నా జీవితం. నీ చరణాల సేవకే అంకితమయ్యా, నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షక. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షక. అంకితం ప్రభు నా జీవితం, నీ చరణాల సేవకి అంకితమయ్యా, అంకితం ప్రభు నా జీవితం. నీ చరణాల సేవకి అంకితమయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి
అంగీకారమున్నట్ల ప్రార్థింపుము. ప్రభువు ఆయన స్తుతిమహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీశివ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వరా, మీ పరమరహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలములను ప్రసాదించుచున్నారు. మేము మీ పేరు మీదుగా చేపట్లు సేవ కార్యములు మీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి మీకు అవసరము లేదు. మేము మీకు వందనములు అర్పింపవలెననేడు మాలోని కోరికయు మీ వరప్రసాదమే. మా స్తుతులు మీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందములతో నేకమై ఉప్పొంగుచు మేము మీ మహిమను స్తుతించుట ఎట్లనగా, హోసానా సంగీతము పాడెదము తండ్రి, హోసానా సంగీతము పాడెదము తండ్రి. ముల్లోకాలకు పాలక మేము కొలిచెదము తండ్రి, ముల్లోకాలకు పాలక మేము కొలిచెదము తండ్రి. హోసానా సంగీతము పాడెదము తండ్రి, హోసానా సంగీతము పాడెదము తండ్రి. దావీదు తనయా హోసానా, దైవ కుమారా హోసానా, దావీదు తనయా హోసానా, దైవ కుమారా హోసానా. ఆలింగీలేల కల్పిన ప్రేమ సుధామయ హోసానా, ఆలింగీలేల కల్పిన ప్రేమ సుధామయ హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా యాంథనీ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్లను చేయుము. ఉత్థానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియమ్మతోనూ, పునీత జోజప్పతోనూ, పునీత అపోస్తులతోనూ, పాదువాపూరి పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. May the body and blood of Lord Jesus Christ eternal life to us receive it. Amen. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యము చేసి హల్లెలూయా హల్లెలూయా. ఆయనకిది నా హృదయదానం, ఆయనకిది నా హృదయదానం. దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అరుగో గలిలయ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యము చేసెను హల్లెలూయా హల్లెలూయా. నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. అరుగో గలిలయ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యము చేసె హల్లెలూయా హల్లెలూయా. పునీత ఇగ్నాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగుటకు కల్పించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తువు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగుటకు కల్పించండి, ఓ మంచి యేసువా ప్రార్థనను గ్రహించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము.
ఓ ప్రభువా, మేము పాలు పంచుకొనిన ఈ దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవమును ఒసగునట్లు కరుణింపుము. తద్వారా మేము ఈ లోకంలో మీ ప్రేమకు సాక్షులముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత అంతోని వారి నవదిన ప్రార్థనకై మోకరించుదము. మహాప్రభువ, మా దేవ, అనేక జనులను పలు విధములలో ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలోనూ ఆదరువుగా వారి వద్దకు పరిగిడి మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీళ్ళ నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకున్న భాగ్యమును పొందితిరి. మీ ఆత్మ నుండి పొంగి పొర్లుచున్న నిరుపమాన ఉపశమనము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభువు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరునట్లుగా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలను సంపూర్తి అగునట్లుగా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడల్లో నడిచి మిమ్ము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారంగా కురిపించమని వేడుకొందముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్తీకునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదుముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్యశ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చితమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యం నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరం గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తి పరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరఫున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారంగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయి వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడిదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొందింటిరి కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదుముగాక. మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారనే దృఢ నమ్మికతో ఇప్పుడు మనము ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక,
మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావము కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరము కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి ప్రార్థించడము. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపములు కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవచిత్తమైతే మీ వేడుకల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియశిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనంలో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకును మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. లేచి నిలబడదాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందం అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ గొప్ప తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి యందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొని విచ్చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు. మనవులను మది తలపులను తండ్రి దేవుని నరిచేర్చువారా. మనవులను మది తలపులను తండ్రి దేవుని నరిచేర్చువారా. అద్భుతాల అంతోనివారా, అద్భుతాల అంతోనివారా. ఎనలేని వరములు కురిపించావు, ఎనలేని వరములు కురిపించావు. లెక్కించలేని మేలులు చేసావయ, లెక్కించలేని మేలులు చేసావయ. సదా చేతుమయ్యా ప్రణామము, సదా వినిపింతుమయ్య హృదయ సారం. సదా చేతుమయ్య ప్రణామము,
సదా వినిపింతుమయ్య హృదయ స్వరానం